ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం రాబోతుందని ఆ పార్టీ నేతల్లో ధీమా కనబడుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజల ఆదరణ దిశగా ముందుకు సాగడం లేదనేది వాళ్ళ వాదన కనబడుతుంది. ప్రస్తుతం మనతో అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే సార్, కాంగ్రెస్ పార్టీ ఏపీలో చాలా స్పీడ్గా ముందుకు వస్తుంది, ఎలా ఉంటారు? స్పీడ్గా ముందుకెళ్తుందని మీకు కనబడుతుందేమో తప్పితే మాకు ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనబడట్లేదు. ఇప్పుడు ఒక మనిషి రావడం వల్ల పార్టీ సంస్థాగతంగా బలపడదు. ఒక మనిషి వచ్చినందువల్ల ఏమీ ఓట్ల శాతం కూడా ఏం పెరగదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటిస్తున్న దాన్ని బట్టి షర్మిల అన్న ఆవిడ వస్తే షర్మిల గురించి పార్టీ బలపడుతుందని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. ఆయన ఒక కుల బలంతోనూ తనకున్న ఇమేజ్తోనూ పోటీ చేసినప్పుడు ఎంత శాతం ఓట్లు సంపాదించుకున్నాడో మనం చూసాం. చిరంజీవి గారు పోటీ చేసేటప్పుడు ప్రజారాజ్యం కింద ఆయన ఎంత శాతం సాధించుకున్నాడో మనం చూసాం. ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లోనే మొదటి నుంచి ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ని నమ్ముకున్నవాళ్ళు. ఇప్పుడు షర్మిల రాజశేఖర రెడ్డి గారి కూతురు. రాజశేఖర రెడ్డి గారు కూతురైనా కానీ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీయే చంపించిందని, సోనియా గాంధీ అది దయ్యమని నానా రకాల కామెంట్స్ అమ్మాయి చేసి ఉంది గతంలో. అయినా కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆమె వస్తానంటే పెద్దపీట వేసి ఆదరించడంలో తప్పులేదు. మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఆమెను ఆహ్వానించి ఆమెకు ఇంచుమించుగా ఏఐసీసీ ఇస్తారా, పీసీసీ ఇస్తారా అనే విషయం అంత దాకా వెళ్ళింది. అంటే అటువంటి ఆమెను మీరు అధిష్టానం ఏమో ఆవిడని చదివిస్తుంది, మీరు మాత్రం ఆ అభిప్రాయం కరెక్ట్ కాదు అంటున్నారు. అంటే ఏ రకంగా చూడాలంటారు? అంటే ఆమెని పార్టీలో తీసుకోవడం తప్పేం లేదు. ఏఐసీసీ పదవి ఇవ్వడం కూడా తప్పేం కాదు. అవసరం అయితే రాజ్యసభ పదవి ఇవ్వడం కూడా తప్పులేదు. పార్టీలో చేర్చుకున్న వాళ్ళకి ఏదైనా పదవి ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీగా. బట్ ఇక్కడ పార్టీ పగ్గాలు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఇక్కడ విషయం షర్మిలని కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి హయాంలో 108 కావచ్చు, ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు, ఆ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి రూపంలో మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె ఇక్కడ పాదయాత్ర కూడా చేపట్టింది. ఆ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ బ్రాండ్తో వస్తుందని చెప్పుకోవచ్చంటారా? ఇప్పుడు 1999లో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్. రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు అవతల చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని ఆయనని వెన్నుపోటు పొడిచారని అపవాదుతో ఎలక్షన్లకు వచ్చారు. ఆ రోజున తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడిని ప్రజలు ఆదరించారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు. దాని తర్వాత 2004లో పాదయాత్ర చేసిన తర్వాత 2004లో ఆయన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మళ్ళీ 2009లో పెద్ద మెజారిటీ కింద ఏమీ ఆయన నెగ్గలేదు. బట్టాబట్టి సీట్లతో నెగ్గాడు. ఆరోగ్యశ్రీ పెట్టినా, 108 పెట్టినా ఆ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు. మేమేమీ డిసిషన్లో పాస్ అవ్వలేదు, మాకు జస్ట్ పాస్ మార్కులు వచ్చాయంతే మా ఎన్నికల్లో అని అన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి లీడర్షిప్ అన్నది అంతే. రాజశేఖర రెడ్డి సడన్ మరణం తర్వాత ప్రజలందరూ కూడా బాధపడ్డారు. రాజశేఖర రెడ్డి పరిపాలనలో 100కి 100 మార్క్స్ వచ్చే పరిస్థితి ఏం రాలేదు. కానీ ఆయన మరణం అయిన తర్వాత ఆయన మీద ఒక సింపతి వేవ్ అన్నది నడిచింది. దాన్ని జగన్ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అంటే ముఖ్యంగా జగన్ ఈరోజు అధికారంలో ఉన్నారంటే కారణం దానికి వైఎస్ఆర్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆరోపణలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత అతనికి సీఎం ఇస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఆ విధానం లేదు కాబట్టి ఇమీడియట్గా అతనికి సీఎం ఇవ్వకుండా చాలా కాలం ఆయనకి వేరే పదవులు ఆఫర్ చేసినా కానీ ఆయన తీసుకోలేదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన సంపాదించిన అవినీతితో పార్టీ పునాదులు ఏర్పరచుకున్న తర్వాత
ఆయన ఒక సొంతంగా తన ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న తర్వాత తను ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ మా నాయన్ని చంపింది. ఆయన ఒక్కడే కాదు, షర్మిల, విజయమ్మ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుట్ర వల్లే. నిన్న బహిరంగంగా సజ్జల గారు కూడా వైఎస్ మరణం వెనకాల కాంగ్రెస్ హస్తం ఉందని చెప్పి ఆరోపించారండి. దాన్ని అప్పుడు ఎలా చూడాలంటారు? ఇప్పుడు షర్మిల కూడా అదే మాట అన్నది. ఇప్పుడు సజ్జలానం ఏంటి, అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అన్నారు. ఇంతకాలం అయిపోయింది. 2009లో ఆయన చనిపోయారు. 2009లో చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఎందువల్లంటే రాష్ట్ర ప్రజలందరికీ ఆ మరణం గురించి తెలుసు. కారణం ఏంటంటే ఆ రోజున వాతావరణ పరిస్థితులు ఇప్పుడు బతుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజున కింబునెల్స్ మేఘాలతో కూడుకున్న వాతావరణం, భయంకరమైన వర్షం, ఆ అడవిలో చెట్టు కుదుకుని చనిపోవడం, ఇదంతా కుట్ర అన్నది ఎవరు నమ్మలేదు. కాబట్టి కాంగ్రెస్ కుట్ర అన్నది ఏమి లేదు. కానీ కాంగ్రెస్ని అంటే కాంగ్రెస్ మీద నెపం నెట్టివేయాలి, దాని ద్వారా సింపతి కొట్టాలన్న ఉద్దేశంతో అతను అస్త్రం ఉపయోగించుకున్నాడు. దాన్ని సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని అతను తీసుకున్నాడు. ఇప్పుడు షర్మిల ఇప్పుడు తెలంగాణలో నేను వెళ్ళి పార్టీ పెట్టి దానికి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని పెట్టి, తెలంగాణ వైఎస్ఆర్ అని పెట్టి, వైఎస్ఆర్టీపీ అని పెట్టి తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా ఆమెని దగ్గరికి రానివ్వలేదు. ఒక మీటింగ్లో ఆమెని పాల్గొనివ్వలేదు. తెలంగాణలో రాజశేఖర రెడ్డి బొమ్మ అన్నది కనపడనివ్వలేదు. అంటే ఆమె చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీలిపోకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పడాలి, అందుగురించే నేను పార్టీలు పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బయటకు వచ్చేసానని చెప్తున్నారండి. అంటే క్యాండిడేట్లే లేరు ఆవిడకి. టీఆర్ఎస్లో తెలంగాణలో కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్లే లేరు. ఒకళ్ళు ఉన్న క్యాండిడేట్లు కూడా ఎంత డబ్బు ఇస్తుంది అనే తిరిగారు తప్పితే ఆవిడ మాటకారి, ఇంట్లోనే ఒక్కతే బయటకు వెళ్తూ ఉండేది. పాపం అడ్డుకునేవారు, నాన్న గొడవ చేసేది. ఏదో అలాగా ఒక లీడర్గా ఎదుగుదామని ప్రయత్నించింది తెలంగాణలో. తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు ఎవరు ఆమెను పట్టించుకోలేదు. నిజంగా తెలంగాణలో ఆవిడకి ఏదన్నా బలం ఉండుంటే కాంగ్రెస్ ఒక్క సభల్లో కూడా ఎందుకు మాట్లాడినవుతుంది? రాజశేఖర రెడ్డి ఫోటోని ఎందుకు పెట్టనివ్వలేదు? కాబట్టి తెలంగాణలో ఆవిడకి ఏమీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకుని వస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో అన్నది కాంగ్రెస్ ఆలోచన. కానీ కాంగ్రెస్ ఆలోచన తప్పు. ఇప్పుడు అక్కడే నేను పుట్టాను, అక్కడే నేను చేశాను, అన్నీ నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ గొప్పలాడాను అన్న ఆమె ఆంధ్రాలోకి వచ్చి ఆంధ్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ తీసుకుని నేను ప్రజల్లోకి వెళ్తాను, ఆంధ్రప్రదేశ్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తానంటే ఆంధ్రులు అంత చేతకాని వాళ్ళ. అంటే ఆంధ్రాలో కూడా పాదయాత్ర చేశాను, ప్రజల మధ్యలోకి వెళ్ళాను, ప్రజలతో నాకు సంబంధం ఉంది, అక్కడ కూడా వాళ్ళతో నాకు అనుబంధం ఉంది అన్నారు. ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆంధ్రాని బలమైన మచ్చ ఉంది. ఆంధ్రలో ఆత్మగౌరవం అన్నది దెబ్బకొట్టిన తర్వాత మళ్ళీ తెలంగాణ లీడర్ని, తెలంగాణలో ఆడబడిచిని అన్న ఆవిడ్ని తీసుకొచ్చి ఆంధ్రలో ఈమె మీకు లీడర్ అని ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్తే ఆంధ్ర వాళ్ళు ఆత్మాభిమానం దెబ్బతిందా అండి? ఎవరు ఓటేస్తారు కాంగ్రెస్కి? ఇప్పుడున్న 1% కన్నా తగ్గిపోద్ది షర్మిల రావడం వల్ల. అంటే ఏపీలోకి షర్మిల అడుగు పెడితే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని మేము అభిప్రాయపడతాం. ఖచ్చితంగాను. ఇప్పటికీ కూడా ఆమె జగన్ బాణమే. రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చేసి జాయిన్ అయ్యాడు జగన్తో, షర్మిలాని బలపరచాలని. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం వైపే చూస్తున్నారు, కాంగ్రెస్ వైపు కానీ షర్మిల వైపు చూడట్లేదు. పాపం ఆంధ్రజ్యోతి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు దాని గురించి. కానీ వాళ్ళ చూపు అంతా తెలుగుదేశం దాంట్లోనే ఉంది. అక్కడ దొరకకపోతే ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్లోకి వెళ్దాం అనుకుంటున్నారు తప్పితే
ఒక్కళ్ళు కూడా ఈ రోజుకి ఆవిడ వస్తుందంటే ఇప్పుడు దాకా ఒక ఆళ్ళ రామకృష్ణ, ఎందుకంటే అది ప్రీ ప్లాన్డ్ కాబట్టి, అంటే ప్రీ ప్లాన్డ్ కాబట్టి. షర్మిల అంతే కాకుండా మీకు పెళ్లి కార్డు ఇవ్వడానికి ఎంత టైం పడుతుందండి? అన్న చెల్లెళ్ళ మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు 2 నిమిషాలు పడుతుంది. అరగంట కూర్చుని ఏం మాట్లాడుకున్నారు ఢిల్లీ వెళ్ళే ముందు? ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్ వదిలిన బాణమే ఇంకా షర్మిల. ఈ కాంగ్రెస్ వాళ్ళు పిచ్చితనంగా నమ్మి వెళుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది. షర్మిల విషయం పక్కన పెడితే ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే, నిన్న మీ నాయకుడు జేడీ శ్రీరామ్ గారు మాట్లాడుతూ ఇతర పార్టీల్లో ఉన్న మా నేతలంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు చూస్తున్నారు, వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. నిజంగా ఉన్నారంటారా? నాకైతే ఇప్పుడు వరకు ఎవరు కనపడలేదు, ఆయనకు కనపడ్డారేమో. ఇప్పుడు కూడా ఒక్క కాకల రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే తప్పితే ఇంకెవరో కూడా టికెట్ రాని వాళ్ళందరూ సహజంగా వేరే పార్టీ ఎత్తుక్కుంటారు. కానీ వాళ్ళు టికెట్ రాని వాళ్ళందరూ ఎత్తుక్కునే పార్టీ ఏదంటే ఆల్టర్నేటివ్. వైసీపీకి ఆల్టర్నేటివ్ ఏముంది? టీడీపీ, జనసేన. అక్కడ టికెట్ రాకపోతే అప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తారు. అది షర్మిల ఉన్నా చూస్తారు, షర్మిల లేకపోయినా చూస్తారు. దాంట్లో పెద్ద విషయం ఏమని ఇంకో లేదు. ఎందుకంటే జనసేన లేదు కాబట్టి. జనసేన బీజేపీ కాంగ్రెస్ కన్నా తక్కువ కాబట్టి కాంగ్రెస్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బీజేపీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ వస్తే బీజేపీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు మీకు ఈ రాజ్యాధికారం కావాలని దళిత వర్గాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు దళిత వర్గాల్లో ఎక్కువ సామాజిక స్పృహ వచ్చింది. మాకు రాజ్యాధికారం కావాలి అన్న తపన ఎక్కువైంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద జరుగుతున్న దాడుల నేపథ్యం కానీ, వాళ్ళకు తీసేస్తున్న స్కీములు కానీ, ఇవన్నిటి మీద వాళ్ళ హృదయాలు ఘోషిస్తున్నాయి. అటువంటి సామాజిక వర్గంలోని ఒక మనిషిని తీసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పగ్గాలు అప్పచెప్పున్నట్లయితే కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. ఆ ఓటు బ్యాంక్ అంతా జగన్ దగ్గర ఉన్న ఓటు బ్యాంకు ఎస్సీలు అందరికి మట్టుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసేవారు. కానీ ఆ సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంటుంది. సార్, ప్రస్తుతం ఏపీలో ఉన్న పొత్తుల గురించి మీ అభిప్రాయం ఏంటంటే, జనసేన, టీడీపీ, బీజేపీ అంటున్నారు. బీజేపీ ఏమో టచ్లో లేదు, టీడీపీకి టచ్లో లేదు, టీడీపీ ఏమో బీజేపీకి టచ్లో లేదు. కానీ జనసేన, టీడీపీ మాత్రం పొత్తులో ఉన్నాయి. మరి ముగ్గురు కలిసి ఎలా వెళ్తారు? ఒకవేళ జనసేన, కాంగ్రెస్, టీడీపీ కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే డెఫినెట్గా అది టీడీపీకి, జనసేనకి కూడా లాసే. ఎందువల్లంటే బీజేపీ అంటే చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో. తుక్కు కింద వీళ్ళు ఏదైతే బీజేపీ మీద ఉన్న పరిస్థితి ఉందో అది వీళ్ళ మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు ఆ పిచ్చి పని చేయరని నేను అనుకుంటున్నాను. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తే మైనారిటీలు వాళ్ళకి దూరం అవుతారు. సో ఆల్టర్నేటివ్గా మళ్ళీ జగన్ సీఎం అవుతారు అనేది కూడా కొంత వాదన పడుతుంది. అందులో వాస్తవం ఉందంటారా? అసలు మైనారిటీలే కాదు, ఎస్సీలు కూడా ఏసీ ఇద్దాం అనుకున్న ఎస్సీలు ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ అంతా కూడా ఆల్టర్నేటివ్గా టీడీపీని, జనసేనని చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాజ్యాధికారం అప్పచెప్పలేదు కాబట్టి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బీజేపీతో కానీ పొట్టు పెట్టుకుంటే వాళ్ళందరూ మళ్ళీ జగన్ వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎస్సీ ఓటింగ్ బ్యాంకు, మైనారిటీ ఓటింగ్ బ్యాంకు. కాబట్టి వీళ్ళు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళు మళ్ళీ జగన్కి అవకాశం ఇచ్చినట్లు లెక్క. ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ ఇద్దరు కలిశారు. అనంతరం రాజకీయాలు మారాయి. కాంగ్రెస్, జనసేన, టీడీపీ ముందుకు వెళ్తున్నాయి అంటారు. దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అదైతే నాకు తెలియదు కానండి, కళ్ళ బాగానే ఉంటుంది. ఎందువల్లంటే కాంగ్రెస్ డెఫినెట్గా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తుంది. అలాగే కాంగ్రెస్ స్టీల్ ప్లాంట్ కాపాడుతానని చెప్తుంది. విభజన హామీలన్నీ చేస్తానని చెప్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఈ రెండు పార్టీలు వెళ్తే వీళ్ళకి లాభం. ఏపీలో 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వీళ్ళతో ఎలియన్స్లోకి వెళ్తే బాగుంటుందండి. బట్ షర్మిలాని తీసుకొస్తే మళ్ళీ బీజేపీకి ఉన్న పరిస్థితి కాంగ్రెస్కి ఉంటుంది. కాబట్టి వితౌట్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎలియన్స్లోకి వెళ్తే బాగానే ఉంటుంది. విత్ షర్మిల వెళ్తే మట్టుకు మళ్ళీ వాళ్ళిద్దరికి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది వాళ్ళిద్దరూ వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. బట్ వితౌట్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కూడా కలిస్తే బాగుంటుంది. రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఆయనతో మనతో కొన్ని విషయాలను పంచుకున్నారు. షర్మిల ఏపీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా, హాని జరుగుతుందా? అలాగే పొత్తుల విషయంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తే మంచి జరుగుతుందా, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ కలిసి వెళ్తే మంచి జరుగుతుందా అనే విషయాలపై చాలా క్లారిటీ ఇచ్చారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.